ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ భద్రత, దేశ సమగ్రత వినపడుతుంది. లాస్ట్ వరకు మళ్ళీ సమాజం తక్కువైంది. ఎందుకు సదాయిస్తాడా? ఎప్పుడు పెట్టాడు కదా మైకు. దేశ సమగ్రత, దేశ భద్రత, ఈ రెండు మోడీ గారి ప్రథమ కర్తవ్యం. దానికోసం ఏ కార్యక్రమాలు అమలు చేయబడ్డావో అవన్నీ నాకంటే మీకు తెలుసు. మేము చిన్నప్పుడు సైన్యంలో ఎవరైనా చేరాలంటే భయపడేవాళ్ళు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేరితే అమ్మకు నాన్నకు చెప్పకుండా దొంగతనం పోయి చేరేవాళ్ళు సైన్యం. వాళ్ళు చేరినని అమ్మకు నాన్నకు తెలిస్తే చనిపోతే ఎట్లేడిచేదో అట్లేడిచేది 2 నెలలు 3 నెలలు. ఎందుకంటే నా కొడుకు సైన్యంలో పోయినట, నా కొడుకు ఎప్పుడు ఏమైతో అని ఆ తల్లికి తండ్రికి కొంత బాధ ఉండేది. ఇది మామూలు జవాన్ల సంగతి, 40-50 ఏళ్ళ సంగతి చెప్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎంత క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందో మనకు అర్థం కాదు. సైన్యంలో చేరే వాళ్ళ సంఖ్య పెరిగింది. బాజాబ్తా మునుపటిలాగా అంటే ఒక ఉద్యోగానికి ఎంత సంబరంగా పోతున్నారో సైన్యంలో చేరే వాళ్ళు కూడా అది సంబరంగా పోయే పరిస్థితి వచ్చింది. ఒకనాడు మన బాటల మీద మన సైనికులు కాపలా కాస్తున్నప్పుడు నరకం ఉండేది. కానీ వాళ్ళ మీ సియాచిన్ మంచు కొండలలో మీ చైనా బార్డర్లలో పనిచేసే సైనికులు వల్ల సంపూర్ణమైన భద్రత, సంపూర్ణమైనటువంటి ధైర్యంతో పనిచేటువంటి స్థాయికి ఎదిగింది మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో. అందువల్ల ఇప్పటికే మోడీ గారు మనకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతికే దుస్థితి లేకుండా నివారించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకనాడు బార్డర్లను గొడవై మనం రెసిస్ట్ చేయాలంటే పైన ఉన్న హైకమాండ్ ఆదేశించకుండా మనం గోలి కూడా పేల్చేటువంటి హక్కు లేదు మనకు. ఒక గోలి పేలిస్తే అనేక రకాల సంజాయిషి తెచ్చుకునే స్థాయి నుంచి ఇవాళ నీ భద్రత ఎక్కడన్నా ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయటువంటి, వెంటనే తుపాకులు వాడేటువంటి అధికారం ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి విన్నాం. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకనాడు నీ తుపాకులు యుద్ధ సామాగ్రి అంత ఇంపోర్టెడ్, కానీ ఇవాళ నీ తుపాకులు నీ యుద్ధ సామాగ్రి మేడ్ ఇన్ ఇండియా మారిపోయింది. మూడవది, ప్రపంచ ఇతర దేశాలకు యుద్ధ పరికరాలకు సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇవాళ అతి ఎక్కువ ఉన్న దేశం భారతదేశం అని చెప్పి భారతదేశం. అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో సైన్యానికి అనేక రకాల అమ్యునిషన్, అనేక రకాల బడ్జెట్ ప్రొవిజన్స్ పెట్టి
దేశ భద్రతకి ఎంత విలువ ఇచ్చిందో, ఎంత గౌరవం ఇచ్చిందో, ఎంత గుర్తింపు ఇచ్చిందో అది మీ అందరి హృదయాల్లో ఉంది. మొన్న ఒక డాక్టర్ కల్నల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో పనిచేసేవాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో, బాంబులు పేలి అవయవాలు కోల్పోయి రక్తం మడుగులో గిలగిల కొట్టుకున్న సైనికులు కావచ్చు, ఇన్నోసెంట్ పీపుల్ కావచ్చు, అలాంటి వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ ఇలాగ చచ్చిపోయింది. మేము 24/7 మేము డ్యూటీ చేసినప్పటికి కూడా మేము అందుకోలేకపోయాం. కానీ మోడీ గారు వచ్చిన 2 సంవత్సరాలకు బుల్లెట్ల గాయాలతో, బాంబుల మూతలతో గాయపడ్డ సైనికులు కానీ, గాయపడ్డ సామాన్య ప్రజలు కానీ తక్కువైపోయిందని మాట చెప్పినారు. లాల్ చౌక్లో నిత్యం కాశ్మీర్ జమ్మూలో కావచ్చు, శ్రీనగర్లో కావచ్చు. శ్రీనగర్లో అయితే సైన్యం మీద ప్రతి నిత్యం ఇవాళ స్టోన్ బిల్డింగ్ కానీ, ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎప్పుడు ఎవరి శవం ఊళ్ళకి వస్తుందో తెలియని పరిస్థితి ఇవాళ భద్రత బాధ్యత నమ్మకం చేసుకునే స్థాయికి ఎదిగింది భారత్. రెండవది, మాకంటే మీకు తెలుసు, ఒకనాడు ప్రపంచంలో నాటో కూటమి, వార్సా కూటమి అని ఉంటాయి. మీకు తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు. ఆ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ప్రపంచ దేశాలు రెండుగా విడిపోతాయి. కొన్ని రష్యాకు సపోర్ట్ చేసిన దేశాలుగా, కొన్ని అమెరికాకు సపోర్ట్ దేశాలుగా విడిపోతాయి. అలాంటి అమెరికా, రష్యా వాళ్ళ భారత్ పట్ల వాళ్ళకున్న వైఖరి ఎంత చేంజ్ అయిందో ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. సరే, మన పిల్లల్ని తీసుకొచ్చిండు, క్షేమంగా మనకు అప్పచెప్పిన ఒక అంశం. కానీ లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో రష్యా, ఉక్రెయిన్ రెండు కూడా మన మోడీ గారికి ఫోన్ చేసి మా యుద్ధాన్ని ఆపించేటువంటి బాధ్యత, మధ్యవర్తిత్వం చేయాల్సిన బాధ్యత మీదే ఉంది మోడీ గారు. ఆగస్టు మాసంలో, సెప్టెంబర్ మాసంలో మీరు రావాల్సిందే, మా సమస్యకు పరిష్కారం చూపవలసిందని చెప్పి రష్యన్ ప్రెసిడెంట్ అడిగే పరిస్థితి వచ్చిందంటే భారత మరి ఈ మధ్యలో G20 దేశాల సమావేశం తర్వాత ప్రపంచ దేశాలలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్, ఒకప్పుడు అమెరికా ఉంటుండే, బ్రిటన్ ఉంటుండే, కానీ ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆన్ గ్లోబ్ అంటే నరేంద్ర మోడీ అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో పెద్ద కంటే కూడా, ఇక్కడ ఇంటర్నల్ ఫైట్ కంటే కూడా ఇతర దేశాల అది ఎక్కువైపోయింది. అంటే దాన్ని తెలిసి అంటారా, దాని ఏమంటారు, ఎక్కువైపోయింది. ఇక్కడ వేరే దేశాల ఏజెన్సీలు కూడా, వేరే దేశాల గూఢాచార సంస్థలు కూడా మోడీ గారిని ఎట్లా డిస్టర్బెన్స్ చేయాలి, ఎట్లా లీక్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మాజీ సైనికులుగా ఇలాంటి సందర్భాల్లో మనం మన దేశభక్తిని ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి, కాపాడుకునే కర్తవ్యం మన చేతిలో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను. రెండవది, ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెసిషన్లో ఉంది. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవాళ యూరోప్ కంట్రీస్ కావచ్చు, గిలగిల కొట్టుకుంటుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుందా అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి, రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా కొంత రెసిషన్ ఉన్నప్పటికీ కూడా, అనుకున్నంత లేకపోయినప్పటికీ కూడా ఇవాళ నిలదొక్కుని 11వ ఆర్థిక వ్యవస్థ కూడా భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది. నేను మోడీ గారు రేపు కనుక మేము మళ్ళీ అధికారానికి వస్తే నా కర్తవ్యం 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే నా ఎజెండా చెప్పి సగర్వంగా ప్రకటించింది. 4వ అతి ముఖ్యమైంది, ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు ఎంత హోదా కోసం ఆశపడతారు. జనరల్గా డబ్బు కోసం, ఆస్తి కోసం ఆడపడుతుంది, కానీ అంతిమంగా ఆడపడుతుంది మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆడపడతారు.
ఇవాళ భారత జాతి ఆత్మగౌరవ పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరిపాలని చెప్పాలి. ఒకనాడు నా అబ్దుల్ కలాంని అవమానించిన అమెరికా, నా నరేంద్ర మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికా, ఇవాళ మోడీ గారు అమెరికా పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్, అమెరికా సెనేటర్ లేచి లేచి సప్పట్లు కొట్టి జై మోడీ అనే పరిస్థితి ఉందా? అది మోడీ గారు వచ్చినాకనే ఆ కీర్తిమాన్ దక్కింది. మనం దేశాన్ని చూసిన మోడీ గారు కరోనా వచ్చినప్పుడు వారు ఒక మాట చెప్పారు, భయానికే మనుషులు చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మన ప్రజలకు ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కాదు, ఇప్పుడు మన ప్రజలకు ఇవ్వాల్సింది ఇంజక్షన్లు కాదు, ఇప్పుడు మన ప్రజలకు ఇవ్వాల్సింది ధైర్యం అనే మంది వాళ్ళని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందరి ప్రధానమంత్రులు కన్నీళ్ళు పెట్టిండ్రు, ఏడ్చిండ్రు, దేవుని పారవేసిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఎక్కడ ఆ కన్నీళ్ళను బయట కనపడలేదు, ఆ బాధను బయట కనపడలేదు. ధైర్యం ఇచ్చి, ఆకలితో ఉన్న వాళ్ళకు బియ్యం ఇచ్చి, అతి తక్కువ కాలంలో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసి హైదరాబాద్లో వ్యాక్సిన్ కంపెనీలకు అందించి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రజానికానికి వెంటనే అందించిన ఘనత మోడీ గారికే దక్కింది. మన ఏదో దేశం దునియానా, ఏదో దేశం ఒక దేశం ప్రధానమంత్రి గారు ఆ దేశానికి పోతే 5:30 సాయంత్రం 5:30 తర్వాత ఏ అధికారికమైన ప్రోగ్రాం ఉండని దేశం అది. ఎవరు వచ్చినా రిసీవ్ కూడా చేసుకోరు. కానీ అలాంటిది మోడీ గారు 5:30 తర్వాత పోయినప్పటికీ కూడా వాళ్ళ దేశ సాంప్రదాయాలను పక్కకు నెట్టి మోడీ గారికి స్వాగతం పలికి ఆ మీటింగ్లోనే డ్యాన్స్లోనే మోడీ గారి కాళ్ళకు మొక్కిన ప్రెసిడెంట్ని చూసాడు. అది దునియానా దేశం మర్చిపోయినా కాదు, దేశం సౌత్ ఆఫ్రికా కాళ్ళకు దండం పెట్టే ఫోటో ఇప్పుడే వైరల్ అవుతుంది. అందుకనే ఇవాళ ప్రపంచంలో భారత దేశం పట్ల, భారత ప్రధాని పట్ల బయట ఏ భావనలో కాదు తెలుసు. చాలామంది ఈయన సంస్కృతవాది, హిందుత్వవాది అనే మాట చెప్తాం. ఆయన ఎప్పుడూ మతోన్మాది కాదని, సంకుచితవాది కాదని, ఆయన ఈ దేశంలోని ముస్లిం ఆడబిడ్డలకి ఇవాళ త్రిపుల్ తలాకుతో అనుభవిస్తున్న దుఃఖం, బాధ దూరం చేయాలని చెప్పి భావించి ఏ మత గ్రంథాలు కూడా మానవ కళ్యాణాన్ని కొన్ని తప్ప మనం మానవుని ఇబ్బంది పెట్టేటువంటి ఆదేశాల లెక్క లేవని, సూత్రాల లెక్క లేవని ఇవాళ త్రిపుల్ తలాకును రద్దు చేసి ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా? మన ఈ మధ్య చూసినాం సార్, అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించాడు, ప్రతి ఇంటికి అక్షతలు పంపించాడు, ప్రతి కుటుంబం చల్లకుండా కోరిన ఒక అంశం. కానీ ఈ మధ్య మీరు చూసినాడు గల్ఫ్ కంట్రీలలో మొట్టమొదటిసారిగా ఆ రాజుల్ని మెప్పించి ఒక 5 ఎకరాల జాగా తీసుకొని ఆ దేశంలో కూడా మా ప్రజల విశ్వాసాలు, ప్రజల సాంస్కృతిక సాంప్రదాయాలు ఇక్కడ కూడా ఆచరించవాలని చెప్పి అక్కడ కూడా ఒక ఆలయాన్ని కట్టి మన ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి గల్ఫ్ కంట్రీలో నరేంద్ర మోడీ గారికి మొన్న గల్ఫ్ దేశాలు 6 దేశాలు కలిపి ఒక అత్యున్నతమైన పురస్కారం అందించింది. అంటే ఒకవేళ మోడీ గారే కొన్ని వర్గాలకు వ్యతిరేక అయితే అంత అత్యున్నతమైన పురస్కారం మోడీ గారికి ఇచ్చేవారా ఆలోచన చేయమని ఇంకా చెప్పడం అది చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే మీరు చూస్తున్న నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, మెడికల్ కాలేజ్ సాక్ష్యాలు కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం కావచ్చు, రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు. అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు, కళలు కనాలి కానీ గొప్పగా ఉండాలి. అనేక విషయాల పట్ల మీకు అవగాహన. ఇప్పటికే మోడీ గారు 40 ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేసిన వ్యక్తి మోడీ గారు. రెండవది, ఇవాళ వొకేషనల్ ట్రైనింగ్ గ్రాంట్ అయితే ఉందో అంతమంది 20,000 రూపాయలు ఉంటే 50,000 రూపాయలు పెంచిన వ్యక్తి మోడీ గారు.
అదేవిధంగా మెడికల్ గ్రాంట్ ఏదైతే ఉందో అంతకుముందు 30,000 ఉంటే నాన్ పెన్షనర్స్కి 30,000 ఉంటే ఇవాళ 50,000 రూపాయలు చేసిందని చెప్పి అదేవిధంగా గ్రాంట్ ఫర్ సీరియస్ డిసీజెస్కి 1.25 lakhs నుంచి 1.5 lakhsకి పెంచడం కావచ్చు. అదేవిధంగా ఇంకా 2-3 ఇష్యూస్ కూడా పెట్టిండు. అవన్నీ వార్ మెమోరియల్ ఢిల్లీ కావచ్చు, ఇంకా అనేక సమస్యలు 2-3 ఇష్యూస్. నేను ఒక మాట ఇచ్చిపోతున్నాను, మోడీ గారికి నాకు మధ్యవర్తి అక్కర్లేదు, నేను నేరుగా కలుసుకునేది సంబంధం ఉంది. కాబట్టి నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా దేశం మొత్తంలోనే అత్యధికంగా మాజీ సైనికులు ఉండేటువంటి పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం. కాబట్టి మీ సంబంధాలు మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతుందో నేను అర్థం చేసుకుంటా. దానికి ఇవాళ కాదు, మేము దొరుకుతలేడనే పద్ధతి ఉండదు, అపాయింట్మెంట్ అక్కర్లేదు, ఎప్పుడు అంటే అప్పుడు మనం కలుసుకునే అక్కడ ఉండదు. కాబట్టి మీ మధ్యలోనే ఉండేవారు కాబట్టి నాకు ఇంకా ఏ వ్యాపకాలు లేవు. కాబట్టి ఉన్న వ్యాపకం ఒకటే, ప్రజల సమస్యలు దృష్టికొస్తే తక్షణమే స్పందించి అయితే అవుతుందని, కాకపోతే కాదని, అయితే వెంటనే చేసి పెట్టండి. ఏదైనా అవసరమంటే కొట్లాడడానికి సిద్ధంగా, ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు మెప్పించి ఒప్పించి ఆ పని చేసే దాంట్లో ఉంటాయి. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలోటువంటి మాజీ సైనికులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటి పరిష్కారంలో రేపటి నుంచి నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తున్నాను. నెంబర్ 2 ఏంటంటే, ఈ పార్లమెంట్ పరిధిలో ఒక ఐటీ కారిడార్ కావచ్చు, లేదా ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, ఇవాళ రోడ్ల ఇష్యూ కావచ్చు, ఫ్లైఓవర్ల ఇష్యూస్ కావచ్చు, మిలిటరీ ఏరియాలో ఉన్నటువంటి అనేక రోడ్ల ఇష్యూస్ కావచ్చు, లేదా రేపు మెట్రో విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ దానికి ఇక్కడ ఏ రోల్ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏమో ఆయన చెప్తున్నాడు, మాకు మొత్తం ఓటేజ్ గెలిపించండి, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వారు లంకె బిడ్డలు తీసుకొచ్చి ఇస్తే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నాడు. 40 సీట్లు 50 సీట్లు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం వస్తున్నటువంటి ఆశ కూడా లేదు. కాబట్టి వాళ్లకు ఓటేసి కూడా ఈ నియోజకవర్గాలు కానీ ఈ రాష్ట్రం కానీ ప్రయోజనం 0. కాబట్టి ఏమన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైంది. కాబట్టి మనం ఈ ఎక్సర్విస్మెన్గా ఇప్పటికే ఒక సమావేశం ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు పెట్టే ప్రయత్నం చేసాం, కానీ చిన్న వర్షపాలకు చనిపోయింది. ఇవాళ మళ్ళీ ఒకసారి మీరు పెద్ద ఎత్తున పెట్టుకున్నారు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు 1000 మంది ఉండొచ్చు కానీ 50,000 మంది 1,00,000 కుటుంబాలకు సంబంధాలు కాకుండా మీకు చుట్టాలు ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ఒక దీపం 1000 దీపాలు వెలిగించినట్టుగా మీరు ఒకరు 10 మందికి 10 మంది 100 మందికి ఇట్లా అందరికీ చెప్పుకొని ఈ ధనస్వామ్యం డబ్బును నమ్ముకున్నటువంటి ఈ పార్టీలకు, మద్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలకు, ఎన్ని కుట్రలు చేసి గెలవాలన్నటువంటి ఈ పవర్ ఉన్నటువంటి పార్టీలకు గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి నాలాంటి వారిని నిండు మనసుతో ఆశీర్వదించండి. తద్వారా ఈ నియోజకవర్గం అదే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరూ కూడా నమస్కారం తెలుసుకున్నాం. భారత్ మాతాకి